నాస్తిరేవావలంబనం త్వయి చాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో మనం ఈరోజు 97వ శ్లోకం గురించి నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. ప్రచరత్యభితః ప్రగల్భవృత్యా మదవానేష మనః కరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుపదం దృఢం నయాముం. ప్రచరత్యభితః ప్రగల్భవృత్యా మదవానేష మనః కరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుపదం దృఢం నయాముం. ఈ శ్లోకానికి ఆ శ్లోకమే ఎంత గొప్పగా చెప్పారు. నీవు కొంచెమైనా కదలకుండానే అంతటినీ కదిలిస్తూ ఉన్న స్థాణువు అని చెప్తున్నారు. పరమశివుడికి మనకు శివ సహస్రనామ స్తోత్రంలో ఒక గొప్ప నామం ఉంది. ఓం స్థాణవే నమః. స్థాణు అంటే మనం ఎవరినైనా తిట్టడానికి కూడా వాడుతుంటాం కదా. ఏంటి ఎన్ని చెప్తున్నా గానీ కదలకుండా మెదలకుండా రాయిలాగున్నావేంటి, బండలాగున్నావేంటి అని తిడతాం కదా. అలా తిట్టు కాదు. స్థాణువు కదలకుండా మెదలకుండా ఉన్నాడు అంటే ఆయన ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. కదలటానికి అసలు ప్లేసే లేదు, స్థలమే లేదు అన్నట్లు వ్యాపించి ఉన్నారు కాబట్టి ఆయనకి స్థాణువు అనే పేరు వచ్చిందనమాట. దాని గురించి ఇవాళ స్వామివారు ఆదిశంకరాచార్యులు వారిని చెప్తూ ఉన్నారు. దాని గురించి చెప్తూ ముందుగా పదాల యొక్క అర్థం తెలుసుకొని మళ్ళీ మనం భావం తెలుసుకుందాం. ఫస్ట్ స్థాణువు. ఫస్ట్ ఏమన్నారు? పరమ. పరమ అంటే అపరిచ్ఛిన్న స్వరూపుడు. అంటే అపరిచ్ఛిన్న స్వరూపుడు అంటే అతనికి విచ్ఛిన్నం అనేదే ఉండదనమాట. అలాంటి స్వరూపుడా. మదవాన్ మదం కలిగిన, గరీయాన్ గొప్పదైన. మనకు ఈ శ్లోకం 96వ శ్లోకం ఎలాగో సేమ్ దీంట్లో కూడా బాగా మదించిన మనస్సు గురించి, మజగదం లాంటి మనస్సు గురించే చెప్తున్నారు. మదవాన్ మదం కలిగిన, గరీయాన్ గొప్పదైన, ఏషః ఈ, మనః కరి. మనః అంటే మనస్సు అనే, కరి అంటే ఏనుగు. మనస్సు అనే ఏనుగు ప్రగల్భ వృత్యాం ఆపరాని గమనంతో. అంటే మదించిన ఏనుగు ఎంత స్పీడుగా అరణ్యాలలోకి పడి వెళ్తుందో ఇప్పుడు ఈ మనస్సు కూడా, మదించి ఉన్న మనస్సు కూడా ఆపరాని గమనంతో. అభితః అంతటా కూడా, ప్రచరతి సంచరిస్తూ ఉన్నది, అముం దీనిని, భక్తి రజ్వా భక్తి అంటే భక్తి అనే, రజ్వా అంటే త్రాడుతో, నయనే నయనే అంటే అనునయముతో, అనునయం అంటే యుక్తితో అని, పరిగృహ్య పట్టుకొని, స్థాణు స్థిరమైన అంటే కదలకుండా. స్థాణువు అంటే అర్థం చెప్పుకున్నాం కదా. స్థాణు స్థిరమైన, పదం స్థానమును, దృఢం మరలా తిరిగి రాకుండా, నయా పొందింపుము అని చెప్తున్నారు. ఎంత గొప్పగా చెప్పారో శంకర్ల వారు. శంకర, నా మనస్సుని మదగజం పట్టుటకు వీలు లేక పలు వంకల పరుగులెత్తుచున్నది. దీనిని భక్తి అనే త్రాడుతో కట్టి స్థిరమైన బ్రహ్మపదమును చేర్చుము. ఈ శ్లోకంలో అంతటికీ ముఖ్యమైన పదం బ్రహ్మపదం. ఆ బ్రహ్మపదానికి చేర్చమంటున్నాడు. తన యొక్క మనస్సుని, మదించి ఉన్న మనస్సుని చేర్చమంటున్నాడు. అటేంటో కొంచెం వివరంగా తెలుసుకుందాం. నీవు కొంచెమైనా కదలకుండానే, ఆయన కొంచెం కూడా కదలకుండానే అంతటినీ కదిలిస్తూ ఉన్న స్థాణువి నువ్వు. నా మనస్సు మదించిన మత్తేభమని నీకు క్రితం శ్లోకంలోనే మనవి చేసుకున్నాను. చెప్పిన విషయాన్నే మళ్ళీ ఎందుకయ్యా చెబుతున్నావు అంటావేమో నువ్వు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, నా మనస్సు అనే మత్తేభం
కోరిన కోరికనే మళ్ళీ మళ్ళీ కోరే లక్షణాన్ని కలిగి ఉందంట. అంతే కదా మన మనస్సు. ఒక కోరిక తీరిపోతే ఆగుతుందా అక్కడికి? అస్సలు ఆగదు. మళ్ళీ వెంటనే ఇంకొక కోరిక కలుగుతుంది. అలాంటి తత్వాన్ని కలిగి ఉందంట ఈయన మనస్సు కూడా ఇప్పుడు. ఆడ ఏనుగులతో కూడినదై మదించి తిరిగే మగ ఏనుగు. ఏనుగు విషయం గురించి చెప్తున్నారు. ఏ ఏనుగైతే మదించి ఆడ ఏనుగుల కోసం తిరుగుతూ ఉంటుందో ఆ ఏనుగు ఎవరికి భయపడుతుందంట? కేవలం సింహ శార్దూలాలను కూడా లెక్క చేయకుండా పేటరేగిపోతుందంట. సింహాలను మామూలుగా అయితే ఏనుగు ఏం చేస్తుంది? సింహాన్ని చూసి కొంచెం వెనకడుగేస్తుంది. కానీ మదించి ఉన్న ఏనుగు సింహ శార్దూలను కూడా లెక్క చేయకుండా పేట్రేగిపోయినట్టుగా దీని ప్రగల్భ ఘ్రీంకారాలు ఈ మధ్య మరీ శృతిమించిపోతున్నాయి. నా మనస్సు అనే మత్తేభం కూడా ప్రగల్భాలతో ఘీంకారాలతో శృతిమించిపోయి తిరుగుతూ ఉన్నది. మోయరాని బరువున్న ఈ మహాగజం పట్టరాని వేగంతో ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తున్నది. మరి మనం ఆ మదగజాన్ని ఎత్తుకొని తీసుకొని రాగలమా? ఏనుగు చాలా బరువు ఉంటుంది కదా. అలాగే మన మనస్సంట వేగంతో వేగంతో వెళుతున్న దాన్ని మనం పట్టుకొని తీసుకురాలేం కదా. అలా పోలుస్తున్నారు. ఇది కూడా నా మనస్సు అనే మత్తేబం పట్టరాని వేగంతో ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తూ ఉన్నది. కోరికలనే ఆడ ఏనుగు స్పర్శ కోసం తహతహలాడిపోతూ ఉంది. మగ ఏనుగు మదించి ఉన్నప్పుడు ఆడ ఏనుగు కోసం ఎలా పరుగులెడుతుందో మన మనస్సేంటంట కోరికలు అనే ఆడ ఏనుగు స్పర్శ కోసం తహతహలాడి వాటి వెంటబడిపోతూ, అలా వెంటబడినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఏనుగుకేమవుతుంది? అది మదించి పరిగెత్తుతూ ఉన్నప్పుడు వేటగాళ్ళు తీసి ఉంచుతారు గదా గోతుల్లాంటివి. అలాంటి గోతుల్లో పడినప్పుడు ఏనుగుల్ని పట్టుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అలా వేటగాళ్ళు తీసిన గోతుల్లో పడుతుందంట ఆ ఏనుగు. ఈ మనస్సు అనే మత్తేబం ఏమవుతుంది? వేటగాళ్ళు తీసి ఉంచిన గోతుల్లాంటి కర్మ ఫలాల్లో చిక్కుకపోతున్నది. అలా పరిగెత్తి పరిగెత్తి కర్మ ఫలాల్లో పోతుంది. అంత పని జరగక ముందే, ఇలాంటిదంతా ఈ నష్టమంతా జరగక ముందే నువ్వు పూనుకొని దీని మదాన్ని పోగొట్టవయ్యా అంటున్నాడు. అలాగని కాఠిన్యం వహించకు. నేను చెప్పాను కదా అని చెప్పి నువ్వు మళ్ళీ కాఠిన్యంతో ప్రవర్తించకు. మనం కూడా అంటాం కదా, ఇంట్లో ఇప్పుడు మన పిల్లల మీద మనకు కోపం వస్తే ఏం చెప్తాము? వాళ్ళ తండ్రి కన్నా భయపడతాడని, అదో వాడు నా మాట వింటం లేదు, అలాగని చెప్పి కొట్టు తిట్టు అని చెప్పడం లేదు, మాట వినేలాగా సౌమ్యంగా చెప్పు అంటాం. తల్లి ప్రేమ ఒకవైపు ఉంటుంది, ఒకవైపేమో మందలించాలని ఉంటుంది బిడ్డల్ని. దాంతో పాటు కాఠిన్యం చూపించకుండా చూడు అని చెప్తాం. అలాగే ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు కూడా చక్కగా చెప్తున్నారు. నేను చెప్పాను కదా అని కాఠిన్యం వహించకు, నయమైన మాటలతో నచ్చచెప్పు. సౌమ్యమైన మాటలతో నచ్చచెప్పాలంట. అలా నచ్చచెప్పినప్పుడు అది వేగంతో పరిగెత్తకుండా ముందు కుదుట పడుతుంది. అలా కుదుట పడిన మనస్సుని భక్తి అనే తాడుతో నైపుణ్యంగా పట్టుకో అంటున్నారు. అలా మాటలతో ఏమార్చి దానిని నైపుణ్యంగా పట్టుకో. దీనిని స్థాణువుగా మార్చి, అంటే స్థాణువుగా అంటే అటు ఇటు కదలకుండా ఉండేలాగా మార్చి, నీదైన పరమస్థాణు పదమునందు అంటే బ్రహ్మ పదమునందు దృఢంగా నిలిచి ఉండేలాగా చేసుకో అని చెప్తున్నారు. ఎంత గొప్పగా చెప్పారండి. మదించిన ఏనుగుతో మనస్సుని పోలుస్తూ, మన మనస్సు కూడా అంత మదించిన మత్తేభంలా తిరుగుతుంది, వాటన్నిటిని కట్టడి చేయవలసిన బాధ్యత నీ మీదే ఉంది అని అలా కట్టడి చేసి భక్తి అనే తాడుతో కట్టేసి తిరిగి తీసుకొని వచ్చి నీ బ్రహ్మ పదానికి చేర్చు అని అడుగుతున్నారు. ఈ శ్లోకంలో మనకి ఏం చెప్పాడంటే, మనస్సుని మదగజంతో పోల్చారు కదా. మదగజం అంటే ఏంటి? పొగరుతో తిరుగుతూ ఉంటుంది. అలాగే మన మనస్సు కూడా మదించి ఉన్నప్పుడు ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా వినమంట. ఇప్పుడు దీనిని దారిలోకి తీసుకురావాలంటే ఏం చెయ్యాలి? అలా మదించి ఉన్న మనస్సు మనల్ని అతలాకుతలం చేసేస్తుందంట. మనిషిని అతలాకుతలం చేసేస్తూ ఉంటుంది. దీని విజృంభణ ఆపడానికి మన శరీర బలం అస్సలు సరిపోదు.
అలా సరిపోనప్పుడు మనకి ఏం కావాలి? చాలా నేర్పు కావాలి. ఆ నేర్పు ఎక్కడి నుంచి వస్తుంది? అది శివుడు ద్వారానే వస్తుంది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి మనం కోరుకుంటే ఆయన భక్తి అనే త్రాడుతో నేర్పుగా కట్టేసుకుంటారు. అలా కట్టేసిన మనస్సు అనే ఏనుగును శాశ్వతమైన బ్రహ్మపదానికి చేర్చమని మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ముందు శ్లోకంలో ఏం చెప్పారు? స్వామి భక్తి అనే సంకెళ్ళతో నీ పాదము అనే స్తంభానికి కట్టేయమన్నారు. కట్టేయమన్నారు కదా! మళ్ళీ ఇక్కడేంటి? అలా కట్టినా కానీ ఆయనకి సంతృప్తి కలగలేదంట. అందుకనేం చెప్తున్నారు? శాశ్వతంగా బ్రహ్మ పదత్వాన్ని ఇప్పించు. ఈ మనస్సు అనే మత్తేబానికి ఇప్పించు అని అడుగుతున్నారు. ఎంత గొప్పగా చెప్పారండి. అసలు చక్కటి శ్లోకం. మనం కూడా మరి అలాగే అడిగేద్దామా? మన భారాన్నంతా భగవంతుడి మీదేసేద్దాం. మనకి 18వ అధ్యాయం 64 శ్లోకంలో కూడా ఇదే వచ్చింది కదా! అలాగే మన భారాన్ని మొత్తం దేవుడి మీద వేస్తే ఆయన చక్కగా మనకు మంచి మార్గాన్ని చూపిస్తాడంట. ఏంటా మంచి మార్గం? బ్రహ్మ పదత్వం ఇప్పిస్తాడంట. మరి మనం కూడా అలాగే ఆయన్ని అడిగేద్దామా చక్కగా మన భారాన్నంతా ఆయన మీద వేసి? ఓం నమ శివాయ.